శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో వృషభ రాశి వారికి జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ పక్షం మొదలవడం జరిగింది. ఒక విధంగా బుధుడు యొక్క వక్రగమన స్థితి, అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారంలో వక్రగమనంలో ఉండడం వల్ల గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ధనం కానీ ఎంత విలువైన వస్తువులు కానీ, లేదంటే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చి ఉన్నటువంటి వస్తువులు తిరిగి మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు పోయింది అనుకున్నటువంటి ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీలో ఉన్నటువంటి కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మరి సినిమా రంగంలో ఉన్నారో వాళ్ళకి ఈ బుధుడు లాభస్థాన స్థితి వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా బుధుడు లాభస్థాన సంచారంలో వక్రించి ఉన్నప్పుడు విద్యార్థులకి ఖచ్చితంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు సాధించి అనుకున్నటువంటి ర్యాంకు కూడా సాధించే అవకాశం ఉంది. అయితే రాహు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మెడికల్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి కానీ, సో అలాగే కంప్యూటర్ సంబంధించినటువంటి వృత్తిలో ప్రవేశిద్దామనుకొని ఇంటర్వ్యూలో వెళ్తున్న వారికి కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషను. ఈ అవకాశం ఖచ్చితంగా మరి కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వచ్చే విధంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇంచుమించుగా మనకి ఈ నెల 25 వరకు కూడా శుక్రుడు కూడా లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు. రాష్ట్రాధిపతి లాభస్థానంలో సంచరించినప్పుడు జాతకుడు వ్యక్తిగతంగా సొంత ప్రయత్నంతో వారు అనుకున్న కార్యక్రమాలు, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయడం, ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే ఈ వృషభ రాశి వారికి శుక్రుడు అటు రాష్ట్రాధిపతితో పాటు షష్టాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి మరి ఏదైనా ఎక్కువ మొత్తంలో రుణ ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రుణం చాలా సులభంగా ఈ సమయంలో లభిస్తూ ఉంటుంది. ఇంచుమించుగా మీకు ఏప్రిల్ 24వ తారీఖు వరకు కూడా శుక్రుడు లాభస్థానంలో ఉంటూ అటు స్త్రీల సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, బ్యాంకుల ద్వారా మీకు రుణ సౌకర్యం లభించే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క ఉన్నత విద్య కొరకు కానీ, లేదంటే వ్యాపారస్తులు నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి కలిసినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు సాధారణంగా మంచి కార్యక్రమాల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అది ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు, పిల్లలకి విద్యా సంబంధించిన విషయాలు, అలాగే ఏదైనా ధార్మిక సంబంధించిన కార్యక్రమాలు, అంటే దేవాలయాలకి డొనేషన్ కానీ వాటి కట్టించడం కానీ, లేదంటే మామూలుగా దేవాలయాల్లో ఏదైనా అన్న సందర్భంలో పూజలకి, పునస్కారాలకి ఎక్కువ ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం కొరకు కూడా తగు విధమైన శ్రద్ధ తీసుకోవడం జరిగే అవకాశాలు గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా జాతకుడు మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతుంటాడు. అలాగే రవి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా వ్యయ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ఈ సమయంలో ఏదైనా గృహం నిర్మాణం చేసుకోవడం కానీ, గృహాన్ని కొనుక్కునే ప్రయత్నాలు ఏవైనా చేస్తే మరి ఈ సమయం అది అనుకూలంగా ఉంది. వారి దగ్గర కొంతవరకు ధనం తక్కువ ఉన్నప్పుడు కూడా రుణ సౌకర్యం ద్వారా కూడా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మరి రుణ సౌకర్యం కూడా లభించే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి ఏదైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, గృహం కొనుక్కునే ప్రయత్నాలు కంపల్సరిగా మరి ఈ పక్షంలో ఈ జాతకులకి నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ 24 తర్వాత శుక్రగ్రహం కూడా 12వ స్థానంలోకి వస్తాడు. ఇవన్నీ కూడా శుక్రుడు 12లోకి రావడం, ఆల్రెడీ గురువు 12వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడు సత్కర్మలకి, మంచి పనులకి, శుభకార్యాలకి ధనం వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు రుణ సౌకర్యం లభిస్తుంది. అది ఏదైనా ఇల్లు స్థలం కానీ, గృహం కానీ, కనీసం నూతన వాహనం కానీ కొనుక్కోవచ్చు. లేదంటే కొంతవరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో
వివాహం విషయంలో ఒక నిర్ణయానికి రావడం వల్ల అంటే ఇంచుమించుగా మనకి ఈ నెలాఖరుతో ముహూర్తాలు కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ లాంటివి చేసుకొని దాని కొరకు తన ధనాన్ని కొంత ఇచ్చిపుచ్చుకోవడం మార్చుకోవడం లాంటి కార్యక్రమాలు కూడా మరి ఈ నెలలో ఈ పక్షంలో జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాతకులు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి పెండింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే విదేశ వ్యవహారాలు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల సహకారంతో 100% అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికి కూడా లాభస్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ముఖ్యంగా ఈ వృషభ రాశికి మిత్రగ్రహం అయినటువంటి బుధుడు వక్రగమనం ఈ పక్షమంతా కూడా లాభస్థానంలోనే వక్రించి ఉండడం, అది మిత్రగ్రహ నక్షత్రం మీద సంచరించడం ఒక విధంగా జాతకుడికి నూతన వ్యాపార ప్రారంభాలకి అలాగే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు అవకాశాలు, బట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్నటువంటి విద్య కాకుండా అనుకున్నటువంటి బ్రాంచ్ కాకుండా వేరే రంగంలోకి మారడం కానీ వేరే విద్య అభ్యసించడం కానీ విదేశ విద్య అభ్యసించడానికి కూడా చాలా మంచి ఫలితాలు ఈ బుధ శుక్రులు ఎవరి జాతకంలో అయితే కలుస్తాయో వాళ్ళు ఖచ్చితంగా డబుల్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువు వెళ్ళడం జరుగుతుంటుంది. రాహు ఉండడం వల్ల మెడికల్ సంబంధించింది యానిమేషను అలాగే సినిమా సంబంధించిన వాటికి కూడా కలిసి వస్తాయి. ఇక దశమలో ఉన్నటువంటి కుజుడు అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో సంచరిస్తూ వృత్తికారకుడైనటువంటి శనితో కలిసి ఉండడం వల్ల జాతకులు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే మరి ఈ సమయంలో వృత్తి మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాతకుడు జాగ్రత్తగా నిర్ణయించుకొని తగు విధమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాతకం ఖచ్చితంగా అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి.
అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరి భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.